సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి భారీ గుడ్ న్యూస్ చెప్పింది. గాజు గ్లాసు గుర్తును జనసేనకే కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఇదైతే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలకి అలాగే నాయకులకి కూడా గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. అసలు జనసేన రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో మిగతా స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును కేటాయించాలంటూ కొంతమంది ఎన్నికల సంఘానికి కోరగా దాన్ని వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం కూడా 21 స్థానాల్లో మాత్రమే జనసేన పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆయా స్థానాల్లో మాత్రమే గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. మిగతా స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తును ఇవ్వడానికి నిరాకరించింది. సో అసలు ఈ వార్త ఏంటనేది ఒకసారి కనుక మనం చూస్తే, గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో జనసేన అభ్యర్థులు పోటీ చేయని చోట్ల ఇతరులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించరు. సో అసలు రాష్ట్రంలో జనసేన పార్టీ పొత్తులో భాగంగా 21 స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఆ గాజు గ్లాసు గుర్తును మిగతా అభ్యర్థులకు కూడా, అంటే వేరే పార్టీ అభ్యర్థులకు కూడా, అంటే స్వతంత్రంగా పోటీ చేసేటువంటి కొంతమంది అభ్యర్థులకు కూడా కేటాయించాల్సిందిగా కొంతమంది కేంద్ర ఎన్నికల సంఘాన్ని అయితే కోరారు. అయితే వారికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఝలకిచ్చింది. గాజు గ్లాసు గుర్తుని జనసేన అభ్యర్థులకి మాత్రమే, జనసేన పార్టీకి మాత్రమే కేటాయించింది. అంటే ఆ 21 స్థానాల్లో మాత్రమే ఈ గాజు గ్లాసు గుర్తుతో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా మిగతా చోట కొంతమంది పోటీ చేస్తున్న వాళ్ళకి ఈ గాజు గ్లాసు గుర్తు అనేది నిరాకరించడం జరిగింది. సో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేయని స్థానాల్లో ఇతరులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని కొంతమంది ఈసీకి విన్నవించారు. దీనిపై జనసేన గత వారం ఆ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అయితే ఈసీ సూచనల మేరకు గాజు గ్లాసు గుర్తును జనసేనకు కేటాయిస్తున్నట్లుగా ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మెమో జారీ చేశారు. సో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనాకు కొన్ని ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ గాజు గ్లాసు గుర్తును కేవలం జనసేన పార్టీ అభ్యర్థులకు, జనసేనకు మాత్రమే కేటాయిస్తున్నట్లుగా ముఖేష్ కుమార్ మీనా గారు ఆయన జనసేన పార్టీకి మెమో జారీ చేయడం జరిగింది. సో కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు జనసేన పార్టీకి షాక్ ఇద్దామని చూశారు. కానీ వారికి కేంద్ర ఎన్నికల సంఘం అయితే భారీ ఝలకిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో గాజు గ్లాసు గుర్తు జనసేన అభ్యర్థులకు మాత్రమే కేటాయించడం జరుగుతుంది, మీకు కేటాయించడం జరగదు, మీకు ఇతర గుర్తులను మేము ఇస్తామంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం వారికి తేల్చి చెప్పడంతో ఇక వారు, అంటే స్వతంత్ర అభ్యర్థులు తలలు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే గాజు గ్లాసు గుర్తు మీద ఉన్నటువంటి సందిగ్ధత వీడిపోయింది. గాజు గ్లాసు గుర్తు జనసేనకే కేటాయిస్తూ కేంద్ర సంఘం అయితే నిర్ణయం తీసుకుంది.